దాదాపు 2.5 గంటల పైన తిప్పిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ప్రయాణిస్తున్న ఒక వాహనం మాత్రం ప్రస్తుతం కేశంపేట గ్రామానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. షాద్నగర్ నియోజకవర్గం. సో ప్రస్తుతం కేశంపేట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనం లైవ్ లో చూస్తున్నాం. అక్కడికి వేల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో కేశంపేట దగ్గర సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల కూడా వెహికల్ని అడ్డుకున్న సిచ్యువేషన్ చూస్తాము. మనము కొత్తపేట గ్రామంలో కూడా వేల సంఖ్యలో స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని వాహనాన్ని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. వాళ్ళు ఆ వాహనాన్ని అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్న సిచ్యువేషన్. అక్రమ అరెస్టును ఖండిస్తూ ఖచ్చితంగా వెంటనే బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఇంకొక వెహికల్ని, హరీష్ రావు ప్రయాణిస్తున్న వెహికల్ని మరికొంతమంది బీఆర్ఎస్ నేతలున్న వాహనాన్ని కేశంపేటకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. కేశంపేట పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం. అక్కడ వందల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. కేశంపేట లింక్ పెట్టారు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ అంటే అన్న ఈ బీఆర్ఎస్ పార్టీ అన్న కేశంపేట అరెస్ట్ అవుతున్నారు. మాట్లాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం తెలంగాణ మొత్తం ఉద్యమం చెలరేగుతుంది. బిడ్డ రేవంత్ రెడ్డి, నీకు కేశంపేట మండలంకి వెళ్ళి
ఉద్యమం కూడా చూపించాం, ఇప్పుడు కూడా చూపిస్తాం. నిన్ను ఖచ్చితంగా గద్దె దించిన దాకా నిద్రపోము. రైతులు, మహిళలు అందరూ ఏకమైరు బిడ్డార్. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఖచ్చితంగా నిన్ను గద్దె దించిన దాకా నిద్రపోమని చెప్పి ఈ కేజీపేట మండలం నుంచి ఈ యొక్క ఒకసారి చూడండి. హరీష్ రావు గారిని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే ఖచ్చితంగా మరింత ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అన్న రెడీ రెడీ లైవ్ హలో రెడీ